శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. సనాతన సాంప్రదాయవాదులైన పెద్దలందరికీ నా వేదోక్త నమస్కారములు, చిన్నవారికి వేదోక్త ఆశీర్వచనములు. నేను మీ దైవజ్ఞ కింతాడ యోగానందాచార్య సిద్ధాంతి శ్రీ సత్యనారాయణ జ్యోతిష్యాలయం, జోగుపేట వీధి, నరసన్నపేట. చాలామంది అనేకమైనటువంటి సందర్భాల్లో, వందలాది మంది చాలా కాలంగా ఎన్నో సందర్భాల్లో గురువుగారు మా జన్మ నక్షత్రం లేదా మా నామ నక్షత్రం, నా జన్మ నక్షత్రం ఫలానా అండి, లేదా నా నామ నక్షత్రం అంటే నా పేరు రాశి ప్రకారంగా వచ్చినటువంటి నక్షత్రం ఫలానదండి. ఈ నా పేరు నక్షత్రానికి కానీ, అంటే నా జన్మ నక్షత్రానికి కానీ, నా నామ నక్షత్రానికి కానీ మంచి నక్షత్రాలు ఏవి అంటే, ఏదైనా నేను ఒక మంచి పని చేయాలి అనుకుంటున్నాను, ఒక కొత్త వాహనం లేదా కొత్త మిక్సీ, ఒక కొత్త ఫ్యాను, ఒక కొత్త కుర్చీ, ఒక కొత్త టీవీ లేదా ఒక కూలరు, ఒక ఏసీ, లేదా ఏదో ఒక వాహనం, లేదా ఒక వాచ్, ఒక సెల్ ఫోను ఏదో కొనుక్కున్నానండి. మేము ఏదైనా భవిష్యత్తులో ఏదైనా కొనుక్కోవాలనుకుంటున్నాం, ఒక టేబుల్ కానీ, ఏదైనా మంచి చెడ్డ ఏది కానీ, లేదా ఒక వేరే ఊరు ప్రయాణం వెళ్ళాలనుకుంటున్నాం, లేదా ఒక శుభకార్యం ప్రయత్నం చేయడానికి వెళ్ళాలనుకుంటున్నాం, లేదా ఒక వ్యాపారం చేయాలనుకుంటున్నాం, ఇలా ఏదో ఒకటి ఒక మంచి ప్రయత్నం చేయాలనుకుంటున్నాం. మనం ఏ ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నానికి ఆ ప్రయత్నం చేసినటువంటి రోజున నక్షత్ర బలం బాగుంటే మనకి మంచి జరుగుతుందని పెద్దలు చెప్తున్నారు. చెప్పినటువంటి విషయం మాకు ఎంతోమంది పెద్దలు చెప్పారు, మేము విన్నాం కూడాను. అయితే ఆ మంచి మనం చెయ్యాలి అనుకునేటప్పుడు ఏ నక్షత్రం వారికి ఏ రోజు ఏ నక్షత్రాలు ఉండేటప్పుడు ఈ శుభప్రయత్నాలు, మంచి పనులు ఏవైనా వినియోగించడం, నూతన వస్తువులు వాడడం కానీ, ఓ ఉంగరం పెట్టుకోవడం కానీ, ఇతరత్ర ఏవైనా చేయడం కానీ, ఒక వాచి కొనుక్కోవడం కానీ ఏవైనా వినియోగించాలంటే మంచి చెడ్డలు ఏంటనేటటువంటివి తెలియజేయండి అని చాలామంది అడిగారు. అడిగినటువంటి దానికి సమాధానంగా 27 నక్షత్రాలు మనకున్నాయి. ఎవరు పుట్టినా ఈ 27 నక్షత్రాల్లోనే పుట్టాలి, వేరే నక్షత్రం అనేటటువంటిది లేదు. అభిజిత్ నక్షత్రం అనేటటువంటిది 28వ ఉంది, కానీ అది మన ప్రాంతంలో వాడుక లేదు. ఉత్తర భారతదేశంలో ఆ వాడుకలో ఉన్నది. కాబట్టి ఆ అభిజిత్తును విడిచిపెడితే 27 నక్షత్రాల్లో ఎవరు వారి యొక్క జన్మ నక్షత్రం కానివ్వండి, నామ నక్షత్రం కానివ్వండి, ఏదైనప్పటికి కూడాను ఇప్పుడు నేను చెప్పేటటువంటి అనుకూలమైనటువంటి నక్షత్రాలు, ఆ అనుకూలమైనటువంటి నక్షత్రాలు ఉండేటటువంటి దాన్ని తారాబలం అంటారు. మనం ఏదైనా ఒక మంచి పని చేయాలనుకున్నామండి, ఒక శుభ ప్రయత్నం చేయాలనుకున్నామండి, ఒక కొత్త వస్తువు వాడాలనుకున్నామండి, ఒక కొత్త వస్తువు ధరించాలనుకున్నామండి, కొత్త బట్టలు వేసుకోవాలనుకున్నామండి, ఒక కొత్త పని ప్రారంభించాలనుకున్నా దానికి ఆ చేసేటటువంటి రోజునాడు నక్షత్రం ఆ వ్యక్తి యొక్క జన్మ నక్షత్రానికి కానీ, నామ నక్షత్రానికి కానీ అనుకూలంగా ఉండాలి. అలా ఉంటే 10 రెట్లు 10కి 10 రెట్లు 10కి 10 రెట్లు అంటే 100 రెట్లు శుభప్రదమైనటువంటి ఫలితం ఇస్తుందన్నమాట. దాన్నే తారాబలం అంటాం. తారాబలం కుదరకపోతే ఏ పని చెయ్యమండి, ఏ ముహూర్తం పెట్టరు జ్యోతిష్యులు. దీనికి ముహూర్త శాస్త్రంలోనూ మరి జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి గ్రంథాల్లో చాలా విపులమైనటువంటి వివరణ ఇచ్చారు. అయితే మనకుండేవి 27 నక్షత్రాలు. ఇవి అశ్విని, భరణి, కృత్తికాదిగా 27 నక్షత్రాలు అన్నమాట. ఈ 27 నక్షత్రాల వారికి ఏ నక్షత్రాలు ఏ నక్షత్రాలు ఉన్న రోజున అనుకూలంగా ఉంటుంది, సమస్తమైనటువంటి శుభకార్యాలకి అనుకూలం, ప్రయాణాలకు కానీ, వస్తువులు వాడడానికి కానీ, ఒక వ్యాపార వ్యవహారాలు చేయడానికి కానీ, సమస్తమైనటువంటి మంచి పనులకు కూడాను అనుకూలమైనటువంటి నక్షత్రాలు చెప్తాను. చక్కగా నోట్ చేసుకోండి, చక్కగా మీ పాకెట్ బుక్లో నోట్ చేసుకొని ఉంచుకోండి. మీ ఇంట్లో ఒక కుటుంబం అంటే ఒకరు ఉండరు, అనే ఒక 4, 5, 6 ఉంటారు. అమ్మ, నాన్న, అక్క, చెల్లి, భార్య, భర్త, ఆ బిడ్డలు, అక్క చెల్లెళ్ళు, బావమరుదులు, ఒక్కొక్కరు అందరూ ఒకే నక్షత్రంలో ఉంటారు కదండి, ఒక్కొక్కరు ఒక్క నక్షత్రాలు. అయితే ఒక కుటుంబంలో అనేకమైనటువంటి నక్షత్రాలు గారు వారు ఉంటారు. అందరికీ ఇది ఉపయుక్తమైనటువంటిది, చాలా విశేషమైనటువంటిది. సావధానంగా వినండి.
ఈ ఆడియోని చక్కగా సేవ్ చేసుకోండి. మీ అందరికి మీ కుటుంబ సభ్యులు, పెద్దవాళ్ళు, మీ మిత్రులు, స్నేహితులు, హితులు అందరికి కూడాను ఇది ఫార్వర్డ్ చేయండి, సెండ్ చేయండి. చేస్తే మీకు ఉపయోగకరమైనటువంటి విధంగా ఉంటుంది. ఇకపోతే విషయంలోకి వెళ్ళినట్టయితే మీది జన్మ నక్షత్రం. ఇప్పుడు మొదటగా అశ్విని నక్షత్రాన్ని తీసుకుందాం. ఒక వ్యక్తి ఇప్పుడు మీదే ఒక వ్యక్తి యొక్క నక్షత్రం అశ్విని నక్షత్రం అనుకోండి. అశ్విని నక్షత్రం జన్మ నక్షత్రం కానీ లేనప్పుడు ఆయన పేరుకు వచ్చేటటువంటి నక్షత్రం కానీ ఇలా ఏదైనప్పటికీ కూడా జన్మ నక్షత్రం కానీ నామ నక్షత్రం కానీ అశ్విని నక్షత్రం అయిందనుకోండి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో ఏ పాదాల్లో జన్మ నక్షత్రమైనా నామ నక్షత్రమైనా వీరికి ఏ నక్షత్రాలు ఉన్న రోజు అనుకూలంగా ఉంటుంది అంటే మీ నక్షత్రం జన్మ నక్షత్రం కానీ నామ నక్షత్రం కానీ అశ్విని నక్షత్రం అయిందనుకోండి, మీకు అనుకూలమైనటువంటి నక్షత్రం భరణి నక్షత్రం, రోహిణి నక్షత్రం, అదేవిధంగా ఆరుద్ర నక్షత్రం, పుష్యమి, ఆశ్లేష, పుబ్బా నక్షత్రం. అశ్విని నక్షత్రం వారికి బాగా వినండి, అశ్విని నక్షత్రం వారికి భరణి, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, ఆశ్లేష, పుబ్బ, హస్త, స్వాతి, అనురాధ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తరాభాద్ర, రేవతి. ఈ నక్షత్రాలన్నీ కూడాను తారాబలంతో కూడినటువంటివి. అంటే మీ జన్మ నక్షత్రం నామ నక్షత్రానికి సంపత్తార, క్షేమతార, సాధనతార, మిత్రతార, పరమమైత్రతారలైనటువంటి నక్షత్రాలు ఇవి. కాబట్టి ఈ అశ్విని నక్షత్రం వారికి ఇప్పుడు చెప్పినటువంటి నక్షత్రాలన్నీ కూడాను శుభప్రదమైనటువంటివి. ఈ అశ్విని నక్షత్రం వారు ఈ చెప్పినటువంటి నక్షత్రాల్లో ఏదైనా నక్షత్రం ఉండేటటువంటి రోజున ఏ పని ప్రారంభించినా శుభప్రదం జరుగుద్ది, ఏ వస్తువు వాడినా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ఇక భరణి నక్షత్రం. భరణి నక్షత్రం మీ జన్మ నక్షత్రమైన లేదా మీ నామ నక్షత్రమైన మీకు అనుకూలమైనటువంటి నక్షత్ర బలం గల నక్షత్రాలు కృత్తికా నక్షత్రం. భరణి నక్షత్రం వారికి కృత్తిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, మఘ, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభాద్ర, రేవతి, అశ్విని. ఇవండి భరణి నక్షత్రానికి సంబంధించినటువంటి వారికి తారాబలానికి సంబంధించినటువంటి ఎక్కువ తారాబలంతో కూడిన మంచి తారాబలం కలిగినటువంటి నక్షత్రాలు అన్నమాట ఇవి. ఇకపోతే కృత్తికా నక్షత్రం జన్మ నక్షత్రం కానీ నామ నక్షత్రం కానీ కృత్తికా నక్షత్రమైనటువంటి వారు ప్రధానంగా వీరికి అనుకూలమైనటువంటి నక్షత్రాలు కృత్తికా నక్షత్రం 4 పాదాల్లో ఎవరు పుట్టినప్పటికీ వారికి రోహిణి నక్షత్రం మంచిది, ఆరుద్ర, పుష్యమి, మగ, పుబ్బ నక్షత్రాలు మంచివి, హస్త, స్వాతి మంచిది, అనురాధ, మూల, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తరాభాద్ర, అశ్విని, భరణి ఇవి కృత్తికా నక్షత్రం వారికి అనుకూలమైన నక్షత్రాలు. ఇకపోతే రోహిణి నక్షత్రంలో జన్మ నక్షత్రం కానీ నామ నక్షత్రం కానీ అయినటువంటి వారికి రోహిణి నక్షత్రం జన్మ నక్షత్రం నామ నక్షత్రం గల వారికి మృగశిర మంచిది, పునరోసు మంచిది, ఆశ్లేష, పుబ్బ, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభాద్ర, రేవతి, భరణి, కృత్తిక. ఈ నక్షత్రాలు రోహిణి నక్షత్రం వారికి అనుకూలమైనటువంటి తారాబలం కలిగినటువంటివి. ఇకపోతే మృగశిర నక్షత్రానికి సంబంధించినటువంటి వారికి జన్మ నక్షత్రం నామ నక్షత్రం కానీ మృగశిర నక్షత్రం అయినటువంటి వారు మృగశిర 4 పాదాల్లో ఏ పాదమైనా ఆరుద్ర మీకు బాగుంటుంది. మృగశిర వారికి ఆరుద్ర, పుష్యమి, మఘ, ఉత్తర, హస్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తరాభాద్ర, అశ్విని, కృత్తిక, రోహిణి. ఈ నక్షత్రాలు ఈ మృగశిర నక్షత్ర జాతకులకి తారాబలంతో కూడినటువంటి మంచి నక్షత్రాలు. ఇకపోతే సమస్తమైనటువంటి ముఖ్య కార్యనిర్వహణకు ఇకపోతే ఆరుద్ర నక్షత్రం వారికి ఈ ఆరుద్ర నక్షత్రం వారికి అనుకూలమైనటువంటి నక్షత్రాలు ఏవి అంటే పునర్వసు నక్షత్రం. ఆరుద్ర నక్షత్రం వారికి పునర్వసు, ఆశ్లేష,
పుబ్బ హస్త నక్షత్రాలు, చిత్త విశాఖ నక్షత్రాలు, జ్యేష్ఠ పూర్వాషాఢ, శ్రవణం ధనిష్ట, పూర్వభాద్ర రేవతి, ఇకపోతే భరణి రోహిణి మృగశిర. ఇవి ఆరుద్ర నక్షత్ర జాతకులకి తారాబలంతో కూడినటువంటి నక్షత్రాలండి. ఇకపోతే పునర్వసు నక్షత్రం. పునర్వసు నక్షత్రం 4 పాదాల్లో ఏ పాదంలో మీరు జన్మించినప్పటికీ మీ జన్మ నక్షత్రం కానీ మీ పేరుకు వచ్చేటటువంటి నామ నక్షత్రం కానీ పునర్వసు నక్షత్రం అయినట్టయితే మీకు పుష్యమి నక్షత్రం బాగుంటుంది. పునర్వసు వారికి పుష్యమి మఘ, ఉత్తర చిత్త నక్షత్రాలు, స్వాతి అనురాధ, మూల ఉత్తరాషాఢ నక్షత్రాలు, ఇకపోతే ధనిష్ట శతభిషం, ఉత్తరాభాద్ర అశ్విని, కృత్తిక మృగశిర ఆరుద్ర. ఇవి పునర్వసు నక్షత్రం వారికి మంచి తారాబలంతో కూడినటువంటి నక్షత్రాలండి. ఇకపోతే పుష్యమి నక్షత్రం. జన్మ నక్షత్రం కానీ నామ నక్షత్రం కానీ పుష్యమి నక్షత్రం అయినటువంటి వారు తారాబలంతో కూడినటువంటి మంచి నక్షత్రాలు ఈ పుష్యమి నక్షత్రం వారికి అంటే ఆశ్లేష పుబ్బ. పుష్యమి నక్షత్రానికి ఆశ్లేష పుబ్బ, హస్త స్వాతి, విశాఖ జ్యేష్ఠ, పూర్వాషాఢ శ్రవణం, శతభిషం పూర్వభాద్ర, రేవతి భరణి రోహిణి ఆరుద్ర పునర్వసు నక్షత్రాలు ఈ పుష్యమి నక్షత్రానికి తారాబలంతో కూడినటువంటి విశేష తారాబలాన్ని కలిగినటువంటి నక్షత్రాలండి. ఇకపోతే ఆశ్లేష నక్షత్రాన్ని తీసుకుందాం. ఈ ఆశ్లేష నక్షత్రం జన్మ నక్షత్రమైన నామ నక్షత్రమైన అనుకూలమైనటువంటి తారాబలం కలిగిన నక్షత్రాలు ఆశ్లేష నక్షత్రానికి మఘ నక్షత్రం, ఉత్తర నక్షత్రం, చిత్తా నక్షత్రం విశాఖ, అనురాధ మూల, ఉత్తరాషాఢ ధనిష్ట, పూర్వభాద్ర ఉత్తరాభాద్ర, కృత్తిక మృగశిర పునర్వసు పుష్యమి. ఇవి ఈ ఆశ్లేష నక్షత్రం జన్మ నక్షత్రం నామ నక్షత్రం కలిగిన వారికి అనుకూలమైనటువంటి తారాబలం గలవి. ఇకపోతే మఖా నక్షత్రం. ఈ మఖా నక్షత్రం జన్మ నక్షత్రమైన నామ నక్షత్రమైన అనుకూలమైనటువంటి నక్షత్రాలు మీకు సమస్త శుభకార్యాలకి సమస్తమైనటువంటి వాటికి అనుకూలమైనటువంటి నక్షత్రాలు. ఈ మఖా నక్షత్రానికి పుబ్బా నక్షత్రం, హస్త నక్షత్రం. మఖా నక్షత్రం జన్మ నక్షత్రం కానీ నామ నక్షత్రం కానీ అయినటువంటి వారికి పుబ్బా హస్త, స్వాతి అనురాధ, జ్యేష్ఠ పూర్వాషాఢ, శ్రవణం శతభిషం, ఇక ఉత్తరాభాద్ర అండి, రేవతి భరణి, రోహిణి ఆరుద్ర, పుష్యమి ఆశ్లేష. ఇవి మఖా నక్షత్రం వారికి తారాబలంతో కూడినటువంటి అనుకూలమైనటువంటి నక్షత్రాలండి. ఇకపోతే పుబ్బా నక్షత్రం. పుబ్బా నక్షత్రం జన్మ నక్షత్రమైనటువంటి వారికి నామ నక్షత్రమైనటువంటి వారికి తారాబలం కుదిరినటువంటి నక్షత్రాలు ఉత్తర పలుగుని నక్షత్రం అండి. ఉత్తర పలుగుని అన్నా ఉత్తర అన్నా ఒకటేనండి. ఉత్తర పలుగుని ఏదైనా ఒకటే. పుబ్బా నక్షత్రం వారికి ఉత్తరా నక్షత్రం, చిత్త విశాఖ నక్షత్రం, జ్యేష్ఠ మూలా నక్షత్రాలు, ఉత్తరాషాఢ ధనిష్ట నక్షత్రాలు, పూర్వభాద్ర రేవతి నక్షత్రాలు, అశ్విని కృత్తిక మృగశిర పునర్వసు ఆశ్లేష మఘా నక్షత్రాలండి. ఇవి పుబ్బా నక్షత్రం వారికి తారాబలంతో కూడినటువంటి నక్షత్రాలు. ఇకపోతే ఉత్తర పలుగుని నక్షత్రం అండి. ఉత్తర పలుగుని లేదా ఉత్తర పలుగుని అన్న ఉత్తర అన్న ఒకటే అనండి. జ్యోతిష్ శాస్త్రంలో ఉత్తర పలుగుని అని చెప్పారు, కానీ దాన్ని మనం వ్యవహారిక భాషలో అంత పెద్ద పేరు పెట్టకుండా ఉత్తరా నక్షత్రం అనేస్తాం. ఉత్తరా నక్షత్రం 4 పాదాల్లో ఏ పాదంలో పుట్టినా మీ ఉత్తర పలుగుని నక్షత్రం అనుకూలమైనటువంటి నక్షత్రాలు ఏవి అనంటే ఈ ఉత్తర పలుగుని నక్షత్రానికి హస్త స్వాతి అనురాధ నక్షత్రాలండి. మూల పూర్వాషాఢ శ్రవణం, శతభిషం ఉత్తరాభాద్ర అశ్విని, భరణి రోహిణి ఆరుద్ర పుష్యమి మఘ పుబ్బా నక్షత్రాలు ఈ ఉత్తర నక్షత్రంలో జన్మించినటువంటి వారికి తారాబలంతో కుదిరినటువంటి నక్షత్రాలండి. ఇకపోతే హస్త నక్షత్రం వారికి సమస్తమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి అనుకూలమైనటువంటి తారాబలం కలిగిన నక్షత్రాలు హస్త నక్షత్రం 4 పాదాల్లో ఏ పాదంలో పుట్టినా
చిత్త, విశాఖ, జ్యేష్ఠ నక్షత్రాలండి. పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ధనిష్ట నక్షత్రాలండి. పూర్వాభాద్ర, రేవతి, భరణి, కృత్తిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, ఉత్తర. ఈ నక్షత్రాలు హస్త నక్షత్రం వారికి శుభప్రదమైనటువంటి తారాబలం కలిగినటువంటివి. ఇకపోతే చిత్తా నక్షత్రం. వాస్తవంగా జ్యోతిష్ శాస్త్రంలో చిత్త అని ఉండదండి, చిత్రా నక్షత్రం. CHITHRA చిత్ర, లేదా CHITRA చిత్రా నక్షత్రం అని ఉంది. కానీ మనం వాడుకలో చిత్తా నక్షత్రం అనేస్తాం. సరే, మీ వాడుక భాషలోకే వచ్చేస్తున్నాను నేను. మరి చిత్రా నక్షత్రం అంటే ఇదేంటి సిద్ధాంతి గారు కొత్తగా తీసుకొచ్చారు, ఇదెక్కడి నక్షత్రం అని మీరు అనుకోవచ్చు. అందుకు చిత్రా నక్షత్రం అనేటటువంటి దాన్నే వాడుక పదంలో చిత్తా నక్షత్రం అంటారు. ఈ చిత్తా నక్షత్రానికి తారాబలం కుదిరినటువంటి ముఖ్యంగా అనుకూలమైనటువంటి నక్షత్రాలు చెప్తానండి. ఈ చిత్తా నక్షత్రానికి స్వాతి, అనురాధ, మూలా నక్షత్రాలు బాగుంటాయి. ఇకపోతే ఉత్తరాషాఢ, శ్రావణం, శతభిషం మంచివి. ఉత్తరాభాద్ర, అశ్విని, కృత్తికా నక్షత్రాలు మంచివి. రోహిణి, ఆరుద్ర, పుష్యమి నక్షత్రాలు మంచివి. మఘ, ఉత్తర, హస్త నక్షత్రాలు ఈ చిత్తా నక్షత్రంలో తారాబలం అనుకూలమైనటువంటి నక్షత్రాలండి చిత్తా నక్షత్రం వారికి. ఇకపోతే స్వాతి నక్షత్రం, మీ పేరు రాసి స్వాతి నక్షత్రమైన, ఇకపోతే మీకు సంబంధించినటువంటి మీది స్వాతి నక్షత్రమైన, లేదా నామ నక్షత్రం కానీ స్వాతి నక్షత్రం అయినట్టయితే ఈ స్వాతి నక్షత్రానికి తారాబలం కుదిరినటువంటి నక్షత్రాలు చెబుతాను. ఈ స్వాతి నక్షత్రానికి విశాఖ, జ్యేష్ఠ నక్షత్రాలు, పూర్వాషాఢ, శ్రవణం, ధనిష్ట, పూర్వాభాద్ర, రేవతి, భరణి, రోహిణి, మృగశిర, పునరుసు, ఆశ్లేష, పుబ్బ, హస్త, చిత్త. ఇవి తారాబలంతో కూడినటువంటి నక్షత్రాలండి స్వాతి నక్షత్రానికి. ఇకపోతే విశాఖ నక్షత్రం. ఈ విశాఖ నక్షత్రానికి తారాబలం గల నక్షత్రాలు ఏవి అంటే, ఈ విశాఖ నక్షత్రం వారు సమస్తమైనటువంటి శుభకార్యాలకి, ఇటువంటి వాటికి ముందు చెప్పినటువంటి, ఇప్పుడు ఈ ప్రారంభంలో ముందు చెప్పినటువంటి సమస్తమైనటువంటి శుభాలకు కూడాను ఈ తారాబలంతో కూడినటువంటి నక్షత్రాలను వినియోగించుకోవచ్చు. ఈ విశాఖ నక్షత్రం వారికి అనుకూలమైనటువంటి నక్షత్రాలు అనురాధ, మూలా నక్షత్రం అండి. ఇకపోతే ఉత్తరాషాఢ, ధనిష్ట నక్షత్రం అండి. ఇకపోతే శతభిషం, ఉత్తరాభాద్ర, అశ్విని, కృత్తిక, మృగశిర, ఆరుద్ర, పుష్యమి, మఖ, ఇకపోతే ఉత్తర, చిత్త, స్వాతి. ఇప్పుడు చెప్పినటువంటి నక్షత్రాలు విశాఖ నక్షత్రం వారికి తారాబలంతో కూడినటువంటి మంచి నక్షత్రాలండి. ఇకపోతే అనురాధ నక్షత్రం. ఈ అనురాధ నక్షత్రానికి సంబంధించిన విషయానికి వస్తే, అనురాధ నక్షత్రం జన్మ నక్షత్రం కానీ నామ నక్షత్రం కానీ అయినటువంటి వారికి తారాబలంతో కూడినటువంటి నక్షత్రాలు అయితే, అనురాధ నక్షత్రానికి జ్యేష్ఠ నక్షత్రం, పూర్వాషాఢ మంచివండి. శ్రవణం, శతభిషం మంచివండి. పూర్వాభాద్ర, రేవతి నక్షత్రాలు మంచివండి. భరణి, రోహిణి మంచివండి. ఆరుద్ర, పునరుసు మంచివండి. ఆశ్లేష, పుబ్బ మంచివి. హస్త, స్వాతి, విశాఖ ఇవి అనురాధ నక్షత్రం వారికి తారాబలంతో కూడినటువంటి నక్షత్రాలండి. ఇకపోతే జ్యేష్ఠ నక్షత్రం. ఈ జ్యేష్ఠ నక్షత్రానికి సంబంధించినటువంటి మీ పేరు, మీ నామ నక్షత్రం జ్యేష్ఠ అయినా, మీ జన్మ నక్షత్రం జ్యేష్ఠ అయినా, మీకు తారాబలంతో కూడినటువంటి నక్షత్రాల విషయానికి వచ్చినట్టయితే మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, అశ్విని, కృత్తిక, మృగశిర, పునరుసు, పుష్యమి, మఘ, ఉత్తర, చిత్త, విశాఖ, అనురాధ ఇవి ఈ జ్యేష్ఠ నక్షత్రం వారికి తారాబలంతో కూడినటువంటి నక్షత్రాలండి. ఇకపోతే మూలా నక్షత్రం. ఈ మూలా నక్షత్రం జన్మ నక్షత్రం గలవారు, నామ నక్షత్రం గలవారైతే ఏదైనప్పటికి కూడాను మీ జన్మ నక్షత్రం కానీ నామ నక్షత్రం కానీ మూలా నక్షత్రం అయినట్టయితే మీకు తారాబలంతో కూడినటువంటి నక్షత్రాలు చెబుతాను, వినండి. ఈ మూలా నక్షత్రానికి పూర్వాషాఢ నక్షత్రం, శ్రవణ నక్షత్రం, శతభిషం, ఉత్తరాభాద్ర, రేవతి, భరణి, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, ఆశ్లేష, పుబ్బ, హస్త, స్వాతి, అనురాధ, జ్యేష్ఠ నక్షత్రాలు ఈ మూలా నక్షత్రానికి సంపూర్ణమైనటువంటి తారాబలం కలిగినటువంటివి. ఇకపోతే పూర్వాషాఢ.
ఈ పూర్వాషాఢ నక్షత్రానికి తారాబలం కుదిరినటువంటి మంచి నక్షత్రాలు ఉత్తరాషాఢ ధనిష్ట నక్షత్రాలండి. పూర్వాభాద్ర రేవతి, అశ్విని కృత్తిక, మృగశిర పునర్వసు, ఆశ్లేష మగ, ఉత్తర చిత్త, విశాఖ, జ్యేష్ఠ మూలా నక్షత్రాలు. ఇవి పూర్వాషాఢ నక్షత్రానికి తారాబలం కుదిరినటువంటి మంచి నక్షత్రాలండి. ఇకపోతే ఉత్తరాషాఢ నక్షత్రం. ఈ ఉత్తరాషాఢ నక్షత్రానికి సంబంధించినటువంటి విషయానికి వస్తే తారాబలం కుదిరినటువంటి నక్షత్రాలు ఈ ఉత్తరాషాఢ నక్షత్రం వారికి శ్రావణం శతభిషం. ఉత్తరాషాఢ నక్షత్రం వారికి శ్రావణం శతభిషం, ఉత్తరాభాద్ర అశ్విని, భరణి రోహిణి, ఆరుద్ర పుష్యమి, మఘ పుబ్బ, హస్తాస్వాతి, అనురాధ మూలా పూర్వాషాఢ నక్షత్రాలు ఈ ఉత్తరాషాఢ నక్షత్రం వారికి తారాబలం కుదిరినటువంటి నక్షత్రాలండి. ఇకపోతే శ్రవణ నక్షత్రం. ఈ శ్రవణ నక్షత్రం వారికి తారాబలం కుదిరినటువంటి మంచి నక్షత్రాలంటే శ్రవణ నక్షత్రం వారికి ధనిష్ట పూర్వభాద్ర మంచివి, రేవతి భరణి మంచివి, కృత్తిక మృగశిర మంచివి, పునరసు ఆశ్లేష, పుబ్బ ఉత్తర, చిత్త విశాఖ, ఇకపోతే జ్యేష్ఠ అండి పూర్వాషాఢ ఉత్తరాషాఢ. ఇవి శ్రవణ నక్షత్ర జాతకులకి జన్మ నక్షత్రం కానీ నామ నక్షత్రం కానీ అయినటువంటి వారికి మంచివి. ఇకపోతే ధనిష్ట నక్షత్రం. ఈ ధనిష్ట నక్షత్రానికి సంబంధించినటువంటి జన్మ నక్షత్రం కానీ నామ నక్షత్రం కానీ ధనిష్ట గలవారు ఎవరున్నా మీలో మీకు అనుకూలమైనటువంటి తారాబలం గల నక్షత్రాలు ఈ ధనిష్ట నక్షత్రానికి శతభిషం, ఉత్తరాభాద్ర అశ్విని, కృత్తిక రోహిణి అండి, ఆరుద్ర పుష్యమి, మగ ఉత్తర, హస్తాస్వాతి, అనురాధ మూల, ఉత్తరాషాఢ శ్రవణం. ఇవి ధనిష్ట నక్షత్రం జన్మ నక్షత్రం నామ నక్షత్రం అయినటువంటి వారికి తారాబలం కుదిరినటువంటివండి. ఇకపోతే శతభిష నక్షత్రం. ఈ శతభిష నక్షత్రం జన్మ నక్షత్రమైన నామ నక్షత్రమైన మీ నక్షత్రంలో ఏదైనప్పటికీ కూడాను జన్మనామం కానీ నామ నక్షత్రం కానీ జన్మ నక్షత్రం కానీ శతభిష నక్షత్రం మీద అయినట్టయితే మీకు అనుకూలమైనటువంటి బలం కలిగినటువంటి నక్షత్రాలు పూర్వాభాద్ర రేవతి. శతభిష నక్షత్రానికి పూర్వాభాద్ర రేవతి భరణి, రోహిణి మృగశిర అండి, పునరసు ఆశ్లేష, పుబ్బ, హస్త చిత్త నక్షత్రాలండి, విశాఖ జ్యేష్ఠ నక్షత్రాలు పూర్వాషాఢ శ్రవణం. ఇక ధనిష్ట నక్షత్రం కూడాను ఈ శతభిషానికి మంచిదే. ఇప్పుడు చెప్పేటటువంటి ఈ నక్షత్రాలు శతభిష నక్షత్రానికి తారాబలం కుదిరినటువంటి నక్షత్రాలు. ఇకపోతే పూర్వాభాద్ర నక్షత్రం. ఈ పూర్వాభాద్ర నక్షత్రానికి సంబంధించినటువంటి తారాబలం కుదిరినటువంటి మంచి నక్షత్రాలంటే మీ జన్మ నక్షత్రం కానీ నామ నక్షత్రం కానీ పూర్వాభాద్ర నక్షత్రం అన్నట్టయితే మీకు తారాబలం కలిగినటువంటి నక్షత్రాలు ఉత్తరాభాద్ర అశ్విని, ఇకపోతే కృత్తిక మృగశిర, ఆరుద్ర పుష్యమి మఘ, ఉత్తర చిత్త స్వాతి, అనురాధ మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట శతభిషం. ఇవి పూర్వాభాద్ర నక్షత్రంలో పుట్టినటువంటి వారికి జన్మనామ నక్షత్రాలు ఏదైనప్పటికీ అనుకూలమైనటువంటివి. ఇకపోతే ఉత్తరాభాద్ర నక్షత్రంలో పుట్టినటువంటి వారికి మీ జన్మ నక్షత్రం కానీ నామ నక్షత్రం కానీ ఉత్తరాభాద్ర అయినట్టయితే మీకు తారాబలం కుదిరినటువంటి మంచి నక్షత్రాలు రేవతి నక్షత్రం. ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి రేవతి భరణి మంచివి, రోహిణి ఆరుద్ర మంచివి, పునరోసు ఆశ్లేష ఉబ్బా నక్షత్రాలు మంచివి, హస్తాస్వాతి విశాఖ నక్షత్రాలు మంచివి. ఇకపోతే జ్యేష్ఠ పూర్వాషాఢ మంచివి, శ్రావణం మంచిది. శతభిషం పూర్వాభాద్ర కూడాను ఈ ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకి అనుకూలమైనటువంటివేనండి. ఇకపోతే చిట్ట చివరిది 27వది అయినటువంటి రేవతి నక్షత్రం. ఈ రేవతి నక్షత్రం మీ జన్మ నక్షత్రం కానీ నామ నక్షత్రం కానీ అయినటువంటి వారికి తారాబలం కుదిరినటువంటి మంచి నక్షత్రాలు ఈ రేవతి నక్షత్రం జన్మనామ నక్షత్రాలు అయినటువంటి వారికి అనుకూలమైనటువంటి నక్షత్రాలు. ఈ రేవతి వారికి అశ్విని కృత్తిక మంచివి, మృగశిర పునరసు మంచివి, పుష్యమి మఘ మంచివి, ఉత్తర చిత్త మంచివి, విశాఖ అనురాధ మూల మంచివి, ఉత్తరాషాఢ ధనిష్ట, పూర్వాభాద్ర ఉత్తరాభాద్ర. ఇవండి మీకు సంబంధించినటువంటి సమస్తమైనటువంటి విశేషమైనటువంటి శుభకార్యాలకి సమస్తమైనటువంటి పనులకి మీరు కొత్త వస్తువు వాడినా, ఒక కొత్త వాచి పెట్టుకున్న, ఒక బంగారం వస్తువు వాడినా, లేకపోతే ఒక బండి కొనుక్కున్న, ఓ సెకండ్ హ్యాండ్ బండో
లేదా కొత్త బండో కొనుక్కున్నా ఏదైనప్పటికీ కూడాను మీరు ఒక మిక్సీ, ఒక గ్యాస్ స్టవ్, ఓ ఫ్రిడ్జు ఇటువంటివి ఏవి వినియోగించినా, లేదా ఏదైనా దూర ప్రాంతం క్యాంపు వెళ్ళాలనుకున్నా, ఓ శుభకార్యం ప్రారంభించాలనుకున్నా, ఏదైనా ఒక మంచి పని చేయాలనుకునేటప్పుడు ఆ మంచి పని చేసేటటువంటి రోజునాడు మీకు అనుకూలమైనటువంటి మీ జన్మనామ నక్షత్రాలకి తారాబలం కుదిరినటువంటి మంచి నక్షత్రాలు ఉన్నప్పుడు ఈ ప్రయత్నం చేస్తే మరింత మంచి ఫలితాన్నిచ్చి గ్రహబలం కూడా తోడవుతుంది, నక్షత్ర బలం కూడా తోడవుతుంది. మీరు 10 వంతులు ప్రయత్నం చేస్తే ఆ నక్షత్ర బలం గ్రహబలం వల్ల 100%, మీరు 10% ప్రయత్నం చేస్తే 100% సమస్తమైనటువంటి సుఫలితాలను కలుగు చేస్తుంది. కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి జన్మ నక్షత్రం, నామ నక్షత్రాలు గలవాళ్ళు, ఈ 27 నక్షత్రాల్లో మీ జన్మ నామ నక్షత్రాలు గలవాళ్ళు ఎవరైనా ఉంటే వారు ఏదైనా మంచి పని చేయాలనుకున్నా, ఒక కొత్త వస్తువు వాడాలన్నా, ఒక స్కూల్లో జాయిన్ అవ్వాలన్నా, ఒక ఉద్యోగంలో జాయిన్ అవ్వాలన్నా, ఒక వ్యక్తిని మీ పనిలో పెట్టుకోవాలన్నా, మీరు ఒక దగ్గర పనిలో జాయిన్ అవ్వాలన్నా, ఏదైనప్పటికి కూడాను సమస్తమైనటువంటి విషయాలకి ఇప్పుడు ఏ నక్షత్రాల వారు ఏ రోజులు ఏ నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయో వివరణ అంతా చెప్పాను. మరొకసారి సావధానంగా వినండి, చక్కగా ఓ పేపర్ మీద రాసుకోండి. మీకు అనుకూలమైనటువంటి నక్షత్రాలు మీ కుటుంబంలో ఎవరైనా ఉంటే వారికి సంబంధించిన నక్షత్రాలు చక్కగా రాసుకోండి. ఆయా నక్షత్రాలు ఉన్న రోజునాడు చక్కగా మంచి పనులు చేయండి, మరింత మంచి ఫలితాన్ని ఇస్తుంది, సమస్తమైనటువంటి శుభాలని కలుగుతాయన్నమాట. నవగ్రహాలు అనుగ్రహం కలగాలనంటే తారాబలంతో కూడినటువంటి మంచి సమయంలో మనం ఏ మంచి పని చేసినా అది 10 రెట్లు మనకు ఫలితాన్ని ఇస్తుంది. ఏమండి, ఇకపోతే ఈ మంచి నక్షత్రాలు ఉండేటటువంటి రోజు చెడ్డ పని చేస్తే ఆ చెడ్డ కూడా మీకు అధికమే ఉంటుందండి. కాబట్టి మంచి పనులకు మాత్రమే ఈ నక్షత్ర బలం ఎంచుకోండి. ఇది 27 నక్షత్రాల్లో జన్మించినటువంటి సమస్తమైనటువంటి వారికి మీ జన్మ నక్షత్రాలు కానీ నామ నక్షత్రాలు కానీ ఏవైనప్పటికీ కూడాను ఈ 27 నక్షత్రాల్లో ఏదైనప్పటికీ ఆయా నక్షత్రాలు ఉండేటటువంటి రోజునాడు చక్కగా ఆ మంచి పనులు చేయండి, మంచి వినియోగించుకోండి, మంచి ఫలితాలు వస్తాయి, సమస్తం శుభప్రదమైనటువంటిగా ఉంటుంది. నవగ్రహాల అనుగ్రహం సమస్తమైనటువంటి ప్రజలకు ఉండాలని స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహేశాం గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాన్ సుఖినో భవంతు. స్వస్తి.